నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మంచి ఐటెం చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నేను చేసింది కరెక్ట్గా అర్థమవుతుంది. నా ఛానల్స్లో ఇలాంటివి మరెన్నో వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి మొత్తము చూడండి. చూడండి ఎంత మెత్తగా ఎంత మృదువుగా ఉన్నాయో. తోటకూర చపాతీలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ అయినా లంచ్ బాక్స్లోకైనా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడము మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుందండి. నా వీడియోకి లైక్ కొట్టండి. చూడండి, లేత తెల్ల తోటకూరను తీసుకున్నానండి. ఇది కొంతమంది తెల్ల తోటకూర అంటారు, తెలంగాణలో అయితే తోటకూరనే అంటారండి. లేత తోటకూరను తీసుకోవాలి. మంచిగా కాడలు లేకుండా లేతగా ఉన్నదంతా తెంపుకోవాలి. చూడండి, నేను తెంపి చూపిస్తున్నానా. ఇలాంటిది లేతది తెంపుకోవాలి. లేతది తెచ్చుకున్నప్పుడు కూడా లేతదే తెచ్చుకోవాలండి. అప్పుడే చపాతీ చాలా టేస్ట్గా మెత్తగా చాలా బాగుంటుంది. మనము చేయబోతుంది తోటకూర చపాతీ కాబట్టి అంత తెంపుకొని ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా కడగాలండి. మట్టి ఏం లేకుండా తోటకూరను మంచిగా కడిగి వాటర్ లేకుండా ఒక గిన్నెలో వేసేసుకొని కటింగ్ బోర్డు తీసుకొని మనము తెంపి పెట్టుకున్న తోటకూరని ఇలా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఆకుకూర అంటేనే భయపడతారు, ఆకుకూర తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసము ఇలా చేసి పెట్టండి. తోటకూర చపాతీలండి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంట్లో మా హస్బెండ్ మా అమ్మాయి అయితే ఆకుకూరలు అస్సలు తినరు. మా అబ్బాయి నేనేమో అన్ని ఆకుకూరలు తింటాము, అన్ని రకాల కూరగాయలు తింటాము, చాలా ఇష్టంగా తింటాము. కానీ మా అమ్మాయి మా హస్బెండ్ మాత్రమే తినరు. వాళ్ళ కోసం నేను రకరకాలుగా చేసి పెడతాను. ఇంకా హాఫ్ పక్కన పెట్టాను, అది మరొక వీడియోలో చూపిస్తాను. హాఫ్ కేజీ వరకు గోధుమ పిండిని జల్లించి ఒక బౌల్లో వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. ఒక స్పూన్ వరకు నెయ్యి అయినా బటర్ అయినా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడరు, హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడరు, హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి, ఒక స్పూన్ వరకు కారం పొడి, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్టు, సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కరివేపాకు, మొత్తము కట్ చేసి పెట్టుకున్న మనము తోటకూరనంతా వేసేసుకొని మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. చల్లటి పాలేనండి, ఇవి వేడి చేయని పాలనే వేసేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని వాటర్ని వేసేసుకోవాలి. ఎన్నైతే పాలు తీసుకున్నామో అన్నీ మాత్రమే వాటర్ పట్టాయండి నాకు. మొత్తము కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని పిండినంతా మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా రెడీ చేసుకొని పైన ఆయిల్ అంతా పట్టించి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఒక లోతుగా ఉన్న కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేటుని తీసుకోవాలి. అందులోకి 3 ఎగ్స్ని తీసుకోవాలి. ఎగ్స్ని బ్రేక్ చేసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఇందులో కొంచెము కారం పొడిని వేసుకోవాలి, కొంచెం సాల్ట్ని వేసేసుకోవాలి, కొంచెం గరం మసాలాని వేసుకోవాలి, కొంచెము కొత్తిమీర తురుముని వేసేసుకొని పోర్క్ స్పూన్ తీసుకొని మొత్తము బీట్ చేసుకోవాలి. చూడండి, గడ్డలు ఏమి లేకుండా కారం పొడి గడ్డలు కానీ గరం మసాలా మొత్తం కొత్తిమీర ఉప్పు అంతా మిక్స్ అయ్యేలా మంచిగా బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మనము కలిపి పెట్టుకున్న పిండిని చూస్తే మంచి సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాల్స్ లాగా కొంచెము నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగా లడ్డుల్లాగా చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా చేసి అన్నిటిని పెట్టేసుకోవాలి. నేను హాఫ్ కేజీ పిండిని కలిపాను కదా, నాకు 9 అయినాయి. ఈ 9ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక కటింగ్ బోర్డుని తీసుకున్నాను. మీరు పీట అయినా తీసుకోవచ్చు, లేదంటే వంటగట్టు మీదనైనా చేసుకోవచ్చు. దానికి ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి. చపాతీ కోలకి కూడా ఆయిల్ అంతా అప్లై చేయాలి. ఏమాత్రము పొడి పిండిని వాడొద్దండి, అంతా ఆయిల్తోనే చేసేసుకోవాలి. ఇలా చపాతీలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా మరీ మందంగా లేకుండా మరీ పలసగా లేకుండా చూసుకోవాలి. మనము డైలీ చపాతీలు అయితే ఎలా చేసుకుంటామో అలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని పర్స్ అయితే ఎలా ఉంటుందో అలాగే ప్యాకెట్ ఎలా ఉంటుందో అలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను
ఇది కరెక్ట్‌గా చూడండి. ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో చూడండి. ఈ ఫోల్డింగే మనకి ఇంపార్టెంట్ అండి. మధ్యలో చపాతీలాగా చేసుకున్న తర్వాత మనము నెయ్యి అయినా, ఆయిల్ అయినా అప్లై చేయాలి. చిన్న వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది. మరొక చపాతీలో నేను చూపిస్తాను. అది మిస్ అవ్వకుండా చూడండి. ఇలా మంచిగా మనము ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ చపాతీలాగా రౌండ్‌గానైనా బాక్స్ లాగానైనా చేసుకోవచ్చు, రౌండ్ లాగానైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పెనాన్నైనా ప్యాన్నైనా పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చపాతీని వేసేసుకోవాలి. మరీ మందంగా మరీ పలసగా కాకుండా చూసుకోండి. చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోండి. ఇలా కొంచెం ఒక సైడు ఉడికిన తర్వాత మరొక సైడు తింపి వేసేసుకొని 2 సైడ్లా మంచిగా కాలనివ్వాలి. ఇప్పుడు ఎగ్ బీటులో వేసేసుకోవాలి. 2 సైడ్లా పట్టించాలి. అదే స్టవ్ పైన ప్యాన్ ఉంది కదా, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మనము ఎగ్ బీట్ అంతా పట్టించాం కదా, ఇప్పుడు చపాతీని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తోటకూర చపాతీలు చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలకు స్నాక్స్ లాగానైనా పెట్టచ్చు. లేదు అంటే బ్రేక్‌ఫాస్ట్ లాగానైనా పెట్టచ్చు. ఈవినింగ్ ఎలానైనా లంచ్ బాక్స్‌లో కూడా చేసి పెట్టచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందులో తోటకూర కర్రీ చేసినా, తోటకూరతో ఏది చేసినా వాళ్ళు ఇష్టంగా తినరు. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరొక సైడు తింపుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడడానికి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. 2 సైడ్లా ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక దాన్ని చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి కరెక్ట్‌గా నేను అప్పుడు ఫస్ట్ దాంట్లో వీడియో మిస్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా రౌండ్‌గా చపాతీని చేసుకున్న తర్వాత మనము ఈ ప్యాకెట్ లాగా కట్ చేస్తాం కదా, అలా కట్ చేసేటప్పుడు నేను ఆయిల్ పెట్టడం ఒకటి మిస్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్‌లో మీరు నెయ్యినైనా అప్లై చేసుకోవచ్చు. నేను ఆయిల్ మాత్రమే అప్లై చేస్తున్నాను. ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. పిల్లలు 1, 2 తింటామనుకుంటారు కానీ ఖచ్చితంగా 3, 4 తింటారండి. నేనైతే మా హస్బెండ్‌కి 3, మా అబ్బాయికి 3, నాకు 3, 9 చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఇంట్లో ఎక్కువ శాతం ఇలాగే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా పిల్లలు తోటకూర ఎక్కువగా ఇష్టంగా తినరు. మా హస్బెండ్ కూడా తినడు. అలా అని చెప్పి నేను తోటకూరతో చాలా అంటే చాలా రకాలు చేస్తూ ఉంటాను. నా ఛానల్‌లో తోటకూర రోల్స్ ఉన్నాయి, చపాతీ రోల్స్ ఉన్నాయి. అది చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలా కూడా చేసి పెట్టచ్చు పిల్లలకి. ఇలా బాక్స్ లాగానైనా చేయొచ్చు, రౌండ్‌గానైనా చేయొచ్చండి. మనకు పొరలు పొరలుగా ఉండే, చాలా మెత్తగా ఉండే చపాతీలు, తోటకూర చపాతీలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా 2 సైడ్‌లా కాలిన తర్వాత ప్లేట్‌లో ఎగ్ బీట్ ఉంది కదా, దానిలో వేసేసుకొని మళ్ళీ పెనం పైన ఆయిల్ వేసేసుకొని ఇలా 2 సైడ్‌లా ఎగ్ బీట్‌ని పట్టించిన తర్వాత మళ్ళీ మనము పెనం పైన వేసేసుకొని 2 సైడ్‌లా మంచిగా కాలనివ్వాలి. ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసి పిల్లలకు కానీ, హస్బెండ్‌కి కానీ, ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా 2 సైడ్‌లా కాలిన తర్వాత కొత్తిమీరను వేసేసుకొని మనము దోస గరిటె ఉంటుంది కదా, దాంతోని నొక్కితే సరిపోతుంది. కొత్తిమీర ఊడకుండా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మిస్ అవ్వకుండా చేసుకొని తినండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడము మర్చిపోకండి. వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. చూడండి ఇలా ప్లేట్‌లో వేసేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయొచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి ఏ చట్నీ కానీ, ఏ కూర కానీ అవసరం లేదండి. డైరెక్ట్ ఇలాగే తినచ్చు. చూడండి చపాతీని కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా పొరలు పొరలుగా ఎంత బాగుందో చూడండి. టేస్ట్ చేస్తున్నానండి. సూపర్‌గా ఉందండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఎంత మెత్తగా ఉందో చూడండి. చేయితో మరీ నలిపి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్